కుళ్ళిన పండ్లు కూరగాయలు సరఫరా చేస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక రామ్నగర్లోని గిరిజన బాలుర హాస్టల్ను పరిశీలించి డివైఎఫ్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ కుళ్ళిన పండ్లను సరఫరా చేస్తూ నాణ్యత లేని కూరగాయలను సరఫరా చేస్తూ తూకంలో 20 కేజీలకు 15 కేజీలు వేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూరగాయల కాంట్రాక్టుపై తక్షణమే చర్యలు తీసుకొని కూరగాయల కాంట్రాక్టర్ చిరంజీవిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని తిరుపతి డిమాండ్ చేశారు. జిల్లాలో గిరిజన హాస్టల్ను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి తనిఖీలు నిర్వహించకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ హాస్టల్లో సంక్షేమ అధికారి కార్యాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్ను పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఇతర మండలాలలో ఉన్న హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ పుచ్చకాయను చూస్తే ఆ పురుగులు ఆల్రెడీ తిరుగుతున్న కనబడుతుంది. కానీ గిరిజన సంక్షేమ అధికారి మాత్రం మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. జరిగిన విషయాన్ని సంక్షేమ అధికారి దృష్టికి తీసుకోకపోతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి కనబడుతుంది. ఈ కరీంనగర్లో ఉన్న గిరిజన హాస్టళ్లను సంక్షేమ అధికారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి గిరిజన సంక్షేమ అధికారులు ప్రతి గిరిజన హాస్టల్ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టి తీసుకోబోతున్నాము. ఇదే కాంట్రాక్టర్ అయిన చిరంజీవి గత 2 సంవత్సరాల నుంచి కూరగాయల కాంట్రాక్టరు చిరంజీవి చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపని విద్యార్థులకు సమాధానం చెప్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంటే ఈరోజు ఒక కాంట్రాక్టర్లే అధికారులతో భయపడతలేదంటే కాంట్రాక్టర్లు అధికారులు ఏ రకంగా కుమ్ముఖం అవుతున్నారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ తక్షణమే రామ్నగర్ మేనేజ్మెంట్ హాస్టళ్లను తనిఖీలు నిర్వహించాలి. దీంతోపాటు కరీంనగర్లో ఉన్న అన్ని గిరిజన హాస్టళ్లను తనిఖీలు నిర్వహించి నిరుపేదలైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా జిల్లా కలెక్టర్ గారు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరిస్తున్నారో వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేయడానికి విద్యార్థులతో సన్నద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్.